హల్లెలూయా. దేవుడు నా కాపురి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. సాధారణంగా అరణ్యం అంటే ఒక శ్రమ అని అర్థం. అరణ్యం అంటే ఏంటి? అరణ్యం అంటే ఏమి దొరకదు, శ్రమ. అరణ్యము శ్రమ, అరణ్యము శ్రమ. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలోకి వెళ్తున్నప్పుడు బండ తప్ప ఏమి కనిపించలేదు, నీటి జాడ అనేది కనిపించలేదు. కానీ వీళ్ళు ఏ మాత్రం కూడా ఊహించున్నారు చెప్పండి. ఇజ్రాయేల్ ప్రజలు ఎవ్వరు కూడా, ఒక్కరు కూడా దేవుడు బండలో నుంచి నీళ్ళు ఇస్తాడని ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కరు. కానీ దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరిచిన దేవుడు. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా అంతే. ఈరోజు మన బ్రతుకులు అంటే మన బిడ్డల జీవితంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన కార్యాలు మన పట్ల ఎలా ఉంటాయంటే చివరి వరకు తీసుకెళ్ళిపోతాడండి. ఆ చివరి వరకు తీసుకెళ్ళిన తర్వాత ఆయన అనుకుంటాడు మన విశ్వాస లెవెల్ అప్పుడు చెక్ చేస్తాడు ఆయన. ముందు ఎలాగుందో ఇప్పుడు కూడా విశ్వాస లెవెల్ అలాగే ఉందా, ఏమైనా తగ్గిందా, అక్కడ వరకు తీసుకెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం లాంటి ఒక మహా కార్యం ఆయన చేసిన తర్వాత నీటి ప్రాబ్లం వచ్చినప్పుడు, నీరు లేనప్పుడు దేవుడు బండలో నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు. దేవుడు కార్యం చేయాలంటే అది అరణ్యమా, మామూలు స్థలమా, అవన్నీ ఆయనకి సంబంధం లేదు. ఆయన బిడ్డలకు ఆయన కార్యం చేస్తాడంతే, అది ఏ వైపు నుంచి అయినా. హల్లెలూయా. మనం ఈ మధ్యన 7 రోజులు ప్రార్థన చేస్తున్నాం వర్షాలు పడాలని. గడిచిన వారం పడ్డాయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నమ్ముతున్నారా? మనవ చేసిన 7 రోజుల ప్రార్థన బట్టే దేవుడు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిపించాడని? చెప్పండి, విశ్వాసం ఉందా? అదేటండి, చాలా మంది చేసి ఉంటారులేండి. నేను అనుకుంటాను అలాగా కొన్నిసార్లు. నేను ప్రార్థన చేస్తేనే ఈరోజు ప్రపంచంలో ఈ కార్యం జరిగింది, నేను ప్రార్థన చేస్తేనే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆడికి ఆరోగ్యం వచ్చింది అనుకుంటాను. అలాగే ఉంటాను నేను, అలాగే అనుకుంటా. ఎస్, మనం 7 రోజులు ప్రార్థన చేసే వర్షాలు పడాలని దేవుడు గడిచిన వారంలో కురిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది శాంపుల్ మాత్రమే. ఎవరి కోసం ప్రార్థన చేసామో, ఏ బిడ్డల భవిష్యత్తుల కోసం ప్రార్థన చేసామో అన్ని 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 దేవుడు చేయిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కార్యం చేయాలంటే, ఆమేన్, కార్యం చేయాలంటే ఆయన ఏ వైపు నుంచి అయినా చేసుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎఫెసీ 3:20 ప్రకారంగా మనందరికీ తెలుసా మాట, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని బిడ్డలారా. నేను అనుకుంటా, నాకు ఒక కోరిక ఉంది. ముందు తల్లిదండ్రుల అంగీకారం నాకు కావాలి. వచ్చే ఆదివారం నుంచి, ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను మా యవన బిడ్డలకి, వచ్చే ఆదివారం నుంచి తల్లిదండ్రులతో మీరు పెట్టుకోవద్దు, మీరు గంట ముందు చర్చిలో ఉండాలని చెప్పాను. ఏమని చెప్పాను? తల్లిదండ్రులతో మీరు కలిసి రావద్దు, మీరు ముందుగా రావాలి దేవుని మందిరానికి. 1 గంట మీరు ముందు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకొని పాటలు మీరు పాడండి, సిద్ధపడండి. ఆమేన్. ప్రభు సన్నిధికి ఎప్పుడైతే మనం త్వరబడి వస్తామో, మీరు తల్లిదండ్రులు అడుగుతున్నాను, మీ బిడ్డల భవిష్యత్తులో ఎంత త్వరగా సెటిల్ అయితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారో లేదో చెప్పండి. ఎస్, ఇప్పుడు తండ్రి కూడా కోరుకుంటున్నాడు, మీ బిడ్డలు మీకు ఇచ్చిన, నేను గర్భఫలం ఇచ్చి మీకు బహుమానాలు ఇచ్చిన ఆ బిడ్డలు కూడా నా మందిరానికి ఆదివారం బేగా పంపించండి, వారి భవిష్యత్తులో కూడా నేను బేగా కార్యం చేస్తానని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. వాళ్ళని వాడబడినివ్వండి తల్లిదండ్రులారా, వాళ్ళని వాడబడినివ్వండి. ఇప్పుడు సామ్యులు ఒక్కడే వద్దు, ఆరాధన అందరం చేద్దాం, అందరూ వాడబడదాం. ఇప్పుడు ప్రేక్షకుల్లాగే ఉండిపోవద్దు. సామ్యులు ఇప్పుడు 20 సంవత్సరాలు బట్టి నడిపిస్తున్నాడు. ఇంకా యవన బిడ్డలు కూడా, వారు కూడా వాడబడాలి. అందరూ పాటలు పాడాలి, అందరూ దేవుని ముందుకు వచ్చి దేవుని స్తుతించాలి, అందరూ నేర్చుకోవాలి. అసలు మన పరిచర్య శిష్యరికం పరిచర్యది, ఒక్కడ పరిచర్య కాదు ఇది. అందరూ వాడబడాలి. ఆ రోజు కృష్ణఫర్ గారు పరిచర్యలో నిన్న దినం మన చర్చ్ 46 సంవత్సరాలు లిటిల్ ఫ్లాక్ చర్చ్ మన యానివర్సరీ నిన్న. ఆమేన్. ఈ పరిచర్య ఎన్నికల ఆ రోజు ఆయన సడన్ గా రోడ్డు మీద తీసుకెళ్లి నువ్వు సువార్త చెప్పమ్మా అనకూడదు, కానీ చేతులు బైబిల్ ఎలా షివరింగ్ వచ్చేసింది ఒక్కొక్కరికి. ఆయన ఆ రోజు అలా నడిపించాడు కాబట్టి చదువు రాని వాళ్ళు కూడా గొప్పగా ఈరోజు పరిచయాలు చేసి వాడబడుతున్నారు. హల్లెలూయా. ఆయన అలా ప్రోత్సహించారండి దైవ సేవకులు, పెద్దవారు, కృష్ణఫర్ పాస్టర్ గారు. హల్లెలూయా.
అందుకే చాలా చోట్ల కొన్నిసార్లు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా మేము 4వ క్లాస్ చదువుకున్నాం, మేము 5వ క్లాస్ చదువుకున్నాం, మేము 7వ క్లాస్ చదువు 10th పాస్ అవ్వలేదు, కానీ ఏదో ఫారెన్ వెళ్తున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, గొప్పగా వాడబడుతున్నారు అంటే దేవుడు తన సేవకుడు ఆ విధంగా ప్రోత్సహించి తీసుకొచ్చారు కాబట్టి. నేను మొన్న చెప్పాను మా అమ్మగారి దగ్గర, ఈ రోజుకి కూడా కృష్ణపర్ గారు 96లో చెప్పిన మెసేజ్లు కూడా ఈ రోజు ఆవిడ దగ్గర నోట్స్ ఉంది, ఆవిడ దగ్గర కొన్నిసార్లు తీసి చూపిస్తుంది ఆవిడ. ఆ రోజు పాస్టర్ గారు ఈ వాకింగ్ చెప్పారు, పలానా దగ్గర పలానా ప్లేస్ లో ఇది డేటు, ఈ మధ్యాహ్నం జరిగింది, ఈ సాయంకాలం జరిగింది. వేసిన పునాది మామూలుది కాదు, ఈ రోజు కూడా వారి విశ్వాసాలు కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి, యెహోవా నా కాపరి, నాకేం కలగదు? లేమి కలగదు. దేవుడు మనకి తోడై ఉంటే మనకి లేమి కలిగినట్టు పరిస్థితి అనిపిస్తుంది, కానీ ఆయన మాత్రము, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు లేమి కలిగినట్టు పరిస్థితి వచ్చింది, కానీ ఆయన వదిలిపెట్టాడా? వీళ్ళేం చేస్తారో చూద్దాం, వీళ్ళేం చేస్తారో చూద్దాం అని ఏం చేశాడు దేవుడు? ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన బిడ్డలందరికీ కూడా, నిన్నే చెప్పాను ఒక వాక్యం, మనందరికీ కూడా దేవుడు అధికారం ఇచ్చాడండి, హక్కు ఇచ్చాడండి, అధికారం హక్కు మనకిచ్చాడండి. ఇప్పుడు మీరు సంపాదించిన ఆస్తి ఎవరికి ఇస్తారు? మీ బిడ్డలకి ఇవ్వడానికి మీరు ఎలాగ తల్లిదండ్రులకు ఇష్టపడతారో, దేవుడు కూడా మనం సృజించినప్పుడు ఆయన మనల్ని హక్కుదారులుగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. నా ఆస్తి, నేను సృష్టించిన ఈ యావత్తు కూడా నా బిడ్డలు అనుభవించాలని ఏదైనా వనంలో ఆదాము గారిని అవ్వగారిని ఆయన పెట్టాడు. అక్కడ తప్పు చేసినప్పుడు హక్కు పోయింది, అధికారం పోయింది. ఆమేన్. ఆ హక్కు అధికారం పోగొట్టుకున్నాం కాబట్టి కడపటి ఆదాముగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడో తెలుసా? మానవుడు ఏ తప్పు చేసి అధికారాన్ని కోల్పోయాడో, హక్కును కోల్పోయాడో, ఆ హక్కుని, ఆ అధికారాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చి ఆ అధికారాన్ని మళ్ళీ తిరిగి మనకి ఇవ్వడానికి ఆయన వచ్చి మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ పునరుద్ధాన దినం ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించే బిడ్డలుగా మనం ఉన్నాము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని ఆరాధించాలని సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. యేసు ప్రభు రావడం ద్వారా పోగొట్టుకున్న అధికారాన్ని, పోగొట్టుకున్న హక్కుని మళ్ళీ మనం పొందుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన. ఎవరిచ్చారు మళ్ళీ తిరిగి అధికారం? మనకి యేసయ్య ఇచ్చారు మళ్ళీ మనకు అధికారం. అందుకే ఆయన నామాన్ని మనం ఆరాధిస్తున్నాము, ఆయన నామాన్ని మనం గొప్ప చేస్తున్నాము. తర్వాత 3వ వచనంలో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తున్నాడు, శాంతికరమైన జలములు నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణానికి ఆయన సేద తీరుస్తున్నాడు, తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అంటే దేవుని బిడ్డలారా, ఈయన అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు కాబట్టి ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరిస్తాను. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వస్తాయి. ఎంతమంది నమ్ముచున్నారు ఆ మాట? ఎస్, నేను బ్రతుకు దినములన్నీ నా వెంట ఏమొస్తాయి? కృప వస్తుంది, ఆయన క్షేమం నా వెంటే వస్తుంది. చిరకాలము, చివరి మాటనే ఉంది, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం. మీరు ఎంతమంది అనుకుంటున్నారు నా తుది శ్వాస వరకు నా దేవుని మందిరంలో ఆయన ఆరాధించబడిగా నేను ఉండబోతున్నానని ఎంతమంది కోరిక కలిగి ఉన్నారు? హల్లెలూయా. చిరకాలము ఆయన మందిరంలో, మన ప్రాణము పోయినంత వరకు కూడా దేవుని సన్నిధిలో. ఆమేన్. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆయన ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. ఒకే ఒక మాట, యెహోవా నా కాపరి, నాకు లేను. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. చిన్న చిన్న విషయాల కోసం ఏడొద్దు అసలు, చిన్న చిన్న విషయాల కోసం చింతించొద్దు అసలు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కాపరిగా ఉంటే ఏది కూడా నీకు. మన గూగుల్లో ఒక అతను సెర్చ్ చేసాడంట, యంగ్స్టర్స్ ఇప్పుడు ఎక్కువగా ఎవరు దేనికోసం ఎక్కువగా చింతిస్తున్నారంటే ఎంటుకలు తెల్లబడిపోతున్నాయని చింతిస్తున్నారంట. 20 సంవత్సరాలకి నాకు అసలు ముసలింటికి వచ్చేసింది. అప్పుడే చింత అనకూడదు, కానీ కొన్ని సంఘాల్లో దానికోసం కూడా ప్రార్థన అవసరత రాసిస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ బాహ్య సంబంధమైన భౌతికమైన అవసరాల కోసం ఏ రోజు కూడా అర్థం పర్థం లేకుండా దేవుని దగ్గర అడగడం కాదు, కానీ ఆత్మ సంబంధమైన వాటి కోసం నువ్వు ప్రాకులాడు. దేవుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నీ పాదాల దగ్గర పెడతాడు. హల్లెలూయా.
ఆత్మీయంగా ఆయనతో ఎలా బలపరచబడాలో ఆ విషయాల కోసం నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో, భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన నీకు కావలసిన వాటిని రేపుడు గురించి నువ్వు చింత పడకుండా ఆ దినానికి ఆ బాధ్యత దేవుడు అప్పచెప్పాడు కనుక నీ అవసరత ఆయన తీర్చడానికి ముందు ఉంటాడు. అందుకే ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మీ పక్క వారు చెప్పండి, దేవుడు మన కాపరిగా ఉంటే మనకు చింత ఎందుకండి? మనకు లేమి కలగదండి సిస్టర్, మనకు లేమి కలగదండి. యెహోవా మన కాపరి, మనకు లేమి కలగదు. దేవునికి స్తోత్రం కలగా. అందరూ అలా లేచి నిలబడండి, దేవుని ఆరాధన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలోకి యవన బిడ్డలు వచ్చి ఆరాధనలో నడిపించాలని కోరుతా ఉన్నాను. రెండు